Dear friends, today you are going to receive and experience the glory of God. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజు మనము దేవుని యొక్క మహిమను అనుభూతిని చెందేటువంటి గొప్ప సమయం ఇది. That's what David says in Psalm 16:8. కనుకనే దావీదు గ్రంథకర్త 16వ అధ్యాయం 8వ వచనంలో దావీదు సెలవిస్తున్నాడు, I have set the Lord always before me. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక, Because he is at my right hand, I will not be shaken. ఎందుకనగా ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను ఏమాత్రము కదల్చబడను. As you have found joy in the presence of God, మనము దేవుని యొక్క సాన్నిధ్యములో సంతోషాన్ని పొందగలము. you are sitting before the television set and watching this మీరు program. మీ టీవీ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో As you have set the Lord before you, మీ దేవుణ్ణి మీ కుడి పార్శ్వమందు మీరు కూర్చొని పెట్టుకున్నట్లయితే nothing can shake. ఎవరు మిమ్మల్ని కదల్చలేరు. Even in this program, I know God's hand will come upon you. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా నాకు తెలుసండి, దేవుని యొక్క హస్తము మీ మీదకి వస్తూ ఉన్నది. I know God's goodness will pass before you as you love the Lord. మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండగా నాకు తెలుసండి, దేవుని యొక్క మంచితనం అంతయు మీ ముందుకు వెళుతూ ఉన్నది. Shall we listen to the word of God? ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందామా? Even today the Lord will clear all your debts. ఈ రోజు కూడా దేవుడు మీకున్న సమస్త రుణాలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. And the Lord will make you prosperous. దేవుడు మిమ్మల్ని బర్తిల్ల చేస్తూ ఉన్నాడు. ఈ సందేశం ద్వారా మీరు కూడా మీ జీవితాల్లో అద్భుతాలను రుచి చూడండి. Dear friends, according to Exodus 14 and 13. ప్రియమైన స్నేహితులారా, నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా Today the Lord says, ఈ దినాన్ని ప్రభు ఏమని అంటూ ఉన్నారంటే, stand still మీరు అలా నిలబడి ఉండండి ఊరక, and see the deliverance I will bring you today. ఈ రోజున నేడు నేను మీకు కలుగ చేసేటువంటి ఒక రక్షణని మీరు చూడండి. He fought for the Israelites. ఆనాడు ఇశ్రాయేలీయుల పక్షముగా ఆయన యుద్ధము చేశాడు. He was a wall of fire before them. ఆయన వారికి ఎదురుగా ఒక అగ్ని ప్రాకారం వలె నిలబడి ఉన్నాడు. In the night, రాత్రి సమయంలో he went before them as a cloud of fire, వారికి ముందుగా అగ్ని స్తంభముగా నడుస్తూ వచ్చి as a pillar of fire. అగ్ని స్తంభముగా నడుస్తూ వచ్చి ఉన్నాడు. Do not be terrified. ఏ మాత్రం భయపడవద్దు, Do not be afraid. ఏ మాత్రం భయపడవద్దు, Do not panic ఏ మాత్రం కూడా వణుకుతూ ఉండవద్దు. and say, what is my future? అయ్యో నా భవిష్యత్తు ఏమై ఉంటుందో, ఏం జరగబోతుందో అని అనొద్దు. That's why David all the time says, అందుకని దావీదు ఎల్లప్పుడూ అంటూ ఉంటాడు, find rest, O my soul, in God alone. నా ప్రాణమా దేవునిలోనే నీ యొక్క విశ్రాంతిని నువ్వు కనుగొను అంటాడు ఆయన. Where does my help come from? నా సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? My help come from the Lord, the maker of heaven and earth. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయము కలుగునంటూ ఉన్నాడు. In Psalm 121, 1 and 2. కీర్తన గ్రంథంలో 121వ కీర్తన మొదటి 2 వచనాల మాట ఉన్నది. He is our only hope. ఆయనే మనకున్న ఒకే ఒక నిరీక్షణ. When we find ourselves rest in our soul, మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మలో ఇటువంటి విశ్రాంతిని మనం కనుగొనగలుగుతామో, we will allow God to work in us, dear friend. అప్పుడు ఆ దేవుడు మనలో నుండి కార్యములు చేయడానికి మనం అనుమతినిస్తూ ఉంటాము. He is a God who works all things for our good. మన యొక్క మేలు కొరకే సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. When we totally depend on the unmerited favor of God, మనం ఆ యొక్క దేవుని యొక్క మెప్పు మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన మేలే చేస్తూ ఉంటాడు. He will be our refuge. ఆయనే మన ఆశ్రయమై ఉంటూ ఉన్నాడు. He will be our strength. ఆయనే మన యొక్క బలమై ఉంటూ ఉన్నాడు. He will be our very present help in times of trouble. ఆయనే మన యొక్క ఆపత్కాలంలో మనం నమ్ముకునదగిన సహాయకుడై ఉంటూ ఉన్నాడు. As in Isaiah 43:2. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా, Even when you pass through the waters, నీవు
యొక్క నీళ్ల గుండా వెళుతూ ఉన్నప్పుడు the Lord will be with you. ప్రభు ఆయన నీతో ఉంటూ ఉన్నాడు. When you pass through the rivers, నువ్వు నదులలో పడి వెళ్ళినప్పుడు the rivers will not overflow you. అవి నీ మీద పొర్లి పారవు అంటున్నాడు. When you pass through the fire, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు you will not be burned. నీవు కాలిపోవు. The flames will not scorch you. ఆ యొక్క జ్వాలలు నిన్ను కాల్చవు అంటున్నాడు. The Lord will be with you, dear friends. ప్రభువే నీతో ఉంటాడు స్నేహితులారా. The Bible says బైబిల్ అంటూ ఉన్నది in Isaiah 30 and 15, యెషయా గ్రంథం 30:15 in quietness and confidence shall be your strength. మనం ఆ యొక్క నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుండగా అది మనకైనటువంటి ఒక బలమై ఉంటూ ఉన్నది. This is the confidence we have, dear friends. ఇదేనండి మనకున్నటువంటి ఒక నమ్మకం లేక నిరీక్షణ. Being still in the Lord. మనం ఆ ప్రభువులో నిశ్శబ్దంగా మౌనంగా ఉండడమే. That will be pleasing in the sight of God. ఎప్పుడైతే అలా ఊరక నిలిచి ఉంటామో అది దేవుని దృష్టికి మంచిదిగా ఉంటూ ఉన్నది. In 1 Peter 3 and 4, Peter said, పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 పేతురు అంటూ ఉన్నాడు, the beauty of a gentle and quiet spirit is very precious in the sight of God. ఎప్పుడైతే మనం అలాగా మధురముగా నిమ్మళముగా ఉంటున్నామో అది దేవుని యొక్క దృష్టికి ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది అంటున్నాడు. Let us cry out to God today to have this gentle and quiet spirit within us. ఇటు మృదువైనటువంటి ఒక మెల్లనైనటువంటి ఒక ఆత్మ మనలో కలిగి ఉండడానికి ఆ దేవునిని మనం మొర్ర పెట్టుకుందాం ఈ రాత్రి. And now we are going to listen to a wonderful testimony ఒక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యాన్ని ఇప్పుడు మనం ఆలకిద్దాము. who got the deliverance from the Lord. ప్రభు దగ్గర నుంచి ఇటువంటి గొప్ప విడుదల పొందుకున్నటువంటి ఒక సహోదరి దగ్గర గురించి సాక్ష్యం విందాం మనం. What's your name, sister? మీ పేరేం పేరమ్మా? నా పేరు ప్రియా అండి. మేము విజయవాడ నుంచి వస్తున్నాము. దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుత కార్యం చేశాడు. ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టాడు. నేను స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫాదర్ చనిపోయారండి. నాకు బ్రదర్స్ ఎవరు లేరు. నేను మా మదరేను. మా మమ్మీ వెరీ సిక్, చాలా బాధాహీనంగా ఉండేది. నేను నారాయణ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను దేవుడిని కలిగిన వ్యక్తిని భర్తగా పొందుకోవాలని ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకెవ్వరు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మాకైతే డబ్బులు లేవు, మాకేమీ లేవు. మా మమ్మీ సిక్. అలాంటి సమయంలో బెతస్దాలో బ్లెస్సింగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. ఆ రోజు సిస్టర్ ఇవాంజలిన్ పాల్దినకర్ గారు మెసేజ్ చెప్పారు. ఆ టైంలో నేను ఎంత వేదనతో వెళ్ళానంటే, నా ఏజ్ అయితే 28 years వచ్చేస్తుంది. ప్రభువా, అందరు కూడా నన్ను అడుగుతున్నారు, నేను చెప్పాలి తెలియడం లేదు. అది చాలా లెన్సెస్ వస్తున్నాయి, కానీ నాకు నువ్వు నెరిగిన బిడ్డ కావాలని అడిగాను. ఆ రోజు సిస్టర్ ప్రేయర్ చేశారు, పర్సనల్గా ప్రేయర్ చేశాను. చెప్పారు, అప్పుడు అడిగాను, సిస్టర్ గుడ్ లైఫ్ పార్ట్నర్ కొరకు ప్రేయర్ చేయండి అంటే సిస్టర్ నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు తప్పకుండా నీకు మంచి గుడ్ లైఫ్ పార్ట్నర్ ఇస్తారు అని. నిజంగా నేను అనుకోని రీతిగా దేవుడు, నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు నిజంగా ఒక క్రైస్తవ కుటుంబంలోకి నన్ను తీసుకెళ్ళాడు. దేవుడు అద్భుత రీతిగా నా హస్బెండ్కి అన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. ఒక సైంటిస్ట్గా స్పెయిన్లో ఉన్నారు. దేవునికి నామ ఘనతగా దేవుడు నాకు మంచి హస్బెండ్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా మేము బెతస్దాకి వెళ్ళి ఒక టీవీ స్పాన్సర్ చేసాం ప్రోగ్రాము. అప్పుడు పాల్దినకర్ గారు మా భర్త కోసం ఇంకా మంచి బెస్ట్ జాబ్ కోసం ప్రేయర్ చేయమన్నప్పుడు ఆ టీవీ స్పాన్సర్లో ప్రేయర్ చేశారు. Father, I pray that you will bless Ramaya with the blessing in the job abroad. తండ్రి, రామయ్య గారికి విదేశాల్లో మంచి ఉద్యోగ ఆశీర్వాదాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయుచున్నాం. Honor him and increase him and give him peace there under the control of God. Let him rise up to great heights. దేవుని స్వాధీనంలో ఉండి ఉన్నతమైన స్థాయికి చేరుకునేలాగున శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. నిజంగా విత్ ఇన్ 1 month లో మా హస్బెండ్ కి స్వీడన్ లో ఇంకా బెస్ట్ జాబ్ ను ప్రభు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Shall we all clap our hands and give glory to God? మందులో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామండి. What a wonderful God we have. ఎటువంటి అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాము. Dear friends, she left her job ఆమె తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టింది when her father passed away. తన తండ్రి చనిపోయినప్పుడు. Absolutely no earning in her family. ఇక కుటుంబంలో ఏ విధమైన సంపాదన లేకుండా ఉండి ఉన్నది. She had to depend upon her relatives. తన యొక్క కుటుంబీకులైనటువంటి బంధువుల మీద ఆధారపడవలసి వచ్చింది. Everybody were asking, అందరూ అడుగుతూ వచ్చారు,
what is your future? నీ భవిష్యత్తు ఏమవుతుంది? But then she looked upon the Lord. అయితే ఈ బిడ్డ ప్రభు వైపు చూచిందండి. She stood still. ఆమె ఊరక నిలుచుందంతే. And she came to the meeting. ఆమె మీటింగ్ లోనికి వచ్చింది ఆమె. And the Lord touched her there. ప్రభు అక్కడ ఆమెను ముట్టి ఉన్నారు. And when I prayed for her, నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు the Lord heard our joint prayers దేవుడు మేము ఏకీభవించి చేసిన ప్రార్థన ఆలకించారు. and gave her a wonderful husband. దేవుడు ఆమెకు అద్భుతమైనటువంటి భర్తనిచ్చి ఉన్నారు. And today they are blessed and they are going to Sweden. చూడండి, ఈ రోజున వీరిద్దరు కూడా దీవించబడి స్వీడన్కి వెళ్తున్నారు వాళ్ళు. She has seen the deliverance of God. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప విడుదల తన యొక్క జీవితంలో బిడ్డ చూడగలిగిందా? Thank you, sister. వందనాలమ్మ సహోదరి. Father, bless them both, Lord. తండ్రి వీరిరువురిని మీరు ఆశీర్వదించండి. Father, as they have come and honored your name, ప్రభువా వారు వచ్చి నీ నామాన్ని ఘనపరిచి ఉంటుండగా Father, honor them, Lord. మీరే వీరిని కూడా ఘనపరచండి నాయనా. Honor them, Master. ఘనపరచండి ప్రభువా. Lord, lift them up to great heights. ఉన్నతమైన శిఖరాలకు వారిని లేవనెత్తండి. Father, let them see greater things in their lives. వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేయండి. Let them have a beautiful child. నాన్న అందమైన బిడ్డలు వారి జీవితంలో ఇవ్వండి. And bless their job, Master. వారి యొక్క ఉద్యోగంలో కూడా దీవించండి. Bless their family life. వారి కుటుంబ జీవితాన్ని దీవించండి. Lord, fill their family life with your joy. నాన్న వారి యొక్క కుటుంబ జీవితాన్ని నీ ఆనందముతో నింపండి. Let your presence go before them, Master. నాన్న నీ యొక్క సన్నిధి వారికి ముందుగా నడుచున్నట్లు చేయండి. Lord, perfect every blessings upon them. ప్రతి ఆశీర్వాదము వీరి మీద స్థిరపరచుమని అడుగుచున్నాము. In Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Thank you. God bless you. Praise the Lord. Will not the Lord deliver you also, dear friends? ప్రియమైన స్నేహితులారా, మరి మిమ్మల్ని మీ కుటుంబ జీవితంలో దేవుడు మీకు విడుదలనివ్వడా? You may be saying, I'm struggle to run my family life. బహుశా మీరు కూడా అంటారు కదా, నా కుటుంబ జీవితాన్ని నడిపించడానికి ఎంతో కష్టపడుతున్నానని మీరు I'm అనుకుంటున్నారు. struggling to run my family life. నాకు కుటుంబంలో సంపాదన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాను అనుకుంటూ ఉన్నారు. Every door is closed. అన్ని తలుపులు మూసివేయబడినవని అనుకుంటున్నారు. Who can I look for? ఎవరి వైపు నేను చూడగలను అని మీరు అనుకుంటూ ఉన్నారు. Who will help me? ఎవరు నాకు సహాయపడతారు అని అనుకుంటున్నారు. Dear friends, today ప్రియమైన స్నేహితులారా, ఈ the దినాన్ని hand of the Lord will come upon you also. దేవుని యొక్క హస్తము మీ మీదకి నీ రానయ్యున్నది. The Lord who blessed Sister Priya ఈ యొక్క సహోదరి ప్రియాని ఆశీర్వదించిన దేవుడు will bless you also. మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదించనయ్యున్నారు. మన ప్రియ సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకర్ణ గారు చేసేటువంటి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి నేడు మీ అద్భుతాలను రుచి చూడండి. Believing in the word of God. దేవుని వాక్యమును నమ్ముతూ ప్రభు వైపు చూద్దాము. As the Lord said, I will deliver you today. ఆ యొక్క ప్రభు వాగ్దానం చేసిన ప్రకారంగా నేడే నేను నీకు విడుదలనిస్తున్నానని చెప్పిన If ప్రకారంగా you can, మీరు ఉండగలిగితే you can stand up and pray to God. నిలబడి ఒకవేళ మీరు ప్రార్థన చేయాలనుకుంటే నిలబడదురు కానీ అందరం కూడా నిలబడదురు కానీ You will be delivered today. ఈ రోజే మీరు విడుదల పొందుకొననై ఉన్నారు స్నేహితులారా. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు నమ్ముతున్నారా మాట? How many believe that the Lord will touch you today? ఈ రోజే ప్రభు మిమ్మల్ని ముట్టనై ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారో మీరు చేతులకు చూపించండి అలా నిలబడి. Shall we all show our hands to God మన ప్రభు కొరకు అన్నట్టుగా మన చేతులు చూపుతాం, నమ్ముతున్నాం అన్నట్లుగా and say, Lord, remember me, Lord. ప్రభువుకు చెప్తాం, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోనండి. Remember me, నన్ను Lord. జ్ఞాపకము చేసుకోనండి. Father, you are my portion. తండ్రి నీవే నా భాగమై ఉన్నావు. Father, you are on my side. తండ్రి నీవు నా పక్షముగా ఉండి ఉన్నావు కనుక నేను నమ్ముచూ ఉన్నాను. Father, you alone can deliver me, Lord. తండ్రి నీవు మాత్రమే నాకు విడుదల ఇవ్వగలవు. Come on, cry out to అలాగ God. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవునికి Cry out to మొరపెట్టండి. God. దేవునికి మొరపెట్టండి. Shed your tears before the Lord. ఇదిగో నీ యొక్క కన్నీటిని ప్రభు దగ్గర కుమ్మరించుకో. Not before any man. ఏ మనుషుని ఎదుట కాదు. Nobody can help us out in this world ఏ మానవుడు కూడా ఈ లోకములో మనకి సహాయం చేయలేడు. other than God. దేవుడు తప్ప మరెవరూ చేయలేరు. Our help comes from God alone. సహాయం అనేటువంటిది దేవుని యొక్క నుండే మనకు వస్తూ
ఉన్నది. Our hope comes from God alone. మన యొక్క నిరీక్షణ కూడా దేవుని యొద్ద నుండే మనకు వస్తూ ఉన్నది. Cry out to God. కాబట్టి ఆ దేవునికి మొరపెట్టండి. This is the time for your blessings, dear friends. నీ ఆశీర్వాదము కొరకైన సమయం ఇది. This is the day of deliverance. నీవు విడుదల పొందుకునే రోజు ఇది. Today you will see the deliverance the Lord will bring you ఈ today. దినమే ఆ ప్రభువు నీ కొరకు తీసుకుని వచ్చే రక్షణ విడుదలను పొందుకోబోతూ ఉన్నావు. Hallelujah. అందరూ హల్లెలూయా చెప్పండి దేవునికి. Salvation has come to your home today. రక్షణ నీ ఇంటికి నేడే వచ్చి ఉన్నది. The Lord will bless you today in double measure. రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించనయ్యన్నాడు ఈ రోజు. Thank you, Jesus. యేసు నీకు వందనాలయ్యా. Today is the day, dear friends. ఈ దినమే ఇది నీ యొక్క దినమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My precious friends, నా ప్రియ స్నేహితులారా, you can join us to wipe away the tears of millions of people through this TV program. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మాతో పాటు లక్షలాది మంది కన్నీరు తుడవడానికి మీరు సహాయపడవచ్చు. Through every prayer that we offer in this program, ఈ కార్యక్రమంలో చేస్తున్న ప్రతి ప్రార్థనల ద్వారా millions of people's tears are wiped away. లక్షలాది మంది కన్నీరు తుడవబడుతుంది. Your tears also have been wiped away, isn't it? మీ కన్నీరు కూడా తుడవబడి ఉంటుంది కదండి. My friend, నా స్నేహితులారా, why don't you join us as a partner with Jesus to wipe away the tears of millions? ఇలాంటి లక్షలాది మంది కన్నీరు తుడవడానికి, యేసుతో భాగస్వాములుగా ఉండడానికి మాతో ఎందుకు కలవకూడదండి? Here's how you can do it. ఇందు నిమిత్తము మీరు ఇలాగ చేయవచ్చును. During your birthday or the birthday of any of your loved ones or friends, మీ జన్మదిన సమయంలో, లేదంటే మీ ప్రియ కుటుంబస్తుల జన్మదినము, లేదా మీ స్నేహితుల జన్మదిన రోజు, or during a wedding anniversary, లేక పెళ్లి రోజు, or during the memorial day of your loved one, లేదా మీ ప్రియుల జ్ఞాపకార్థ రోజున you can sponsor one of these programs for just 10,000 rupees or more. మేము ప్రసారం చేస్తున్న ఏదో ఒక టీవీ కార్యక్రమంను మీరు సమర్పణ చేస్తూ కనీసం 10,000 రూపాయలు ఆ పైన పంపండి. We will announce your name, that you have sponsored this program, and make the millions of people who are watching pray for you along with us as we mention your name and pray for you. ఈ కార్యక్రమంలో మీ పేరును ప్రకటన చేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న లక్షలాది మంది మాతో కూడా మిమ్ముల గురించి ప్రార్థిస్తారు. My friend, you'll be blessed 100 times. నా స్నేహితులారా, మీరు నూరంతలు ఆశీర్వాదాన్ని పొందెదరు. Even today, my friends, ఈ రోజు కూడా నా స్నేహితులారా, as a thanksgiving to God, sponsor this program. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సమర్పించండి. Let millions be blessed through your thanksgiving to God. మీరు దేవునికి ఇచ్చే కృతజ్ఞత ద్వారా లక్షలాది మంది ఆశీర్వాదం పొందుతారు. As their tears are wiped away, వారి కన్నీరు తుడబడినప్పుడు God will make you reap 100 times with joy on your great day. ఆ గొప్ప దినమున దేవుడు మిమ్ములను సంతోషముతో నూరంతలు ఫలించులాగున చేయును. It will be the greatest celebration of your life. ఇది మీ జీవితంలోనే అత్యద్భుత రోజు అవుతుంది. జీసస్ కాల్స్ టీవీ కార్యక్రమాలకు మీ విరాళములను పంపవలసిన మా చిరునామా జీసస్ కాల్స్ అనే పేరుతో చెక్ లేదా డ్రాఫ్ట్లను ప్రార్థనా గోపురం నంబర్ 16 డాక్టర్ డిజిఎస్ దినకరన్ రోడ్, చెన్నై 600028. అలాగే దగ్గరలో ఉన్న మా ప్రార్థనా గోపురములను సంప్రదించి కూడా మీరు మీ విరాళములను చెల్లించవచ్చును, లేదా ఇంటర్నెట్ ద్వారా కూడా పంపవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మీ విరాళములు పంపించవచ్చును. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీ విరాళములు పంపించడానికి వసతులు కల్పించాము. మీ విరాళములు పంపించి దేవుని మెండైన ఆశీర్వాదములను పొందండి.